ఫ్రెండ్స్, షైన్ ఇండియా మ్యాగజైన్ క్వశ్చన్ పేపర్. ఫ్రెండ్స్, స్వదేశీ పరిజ్ఞానంతో ఉగ్రం అనే ప్రోటోటైప్ అస్సాల్ట్ రైఫిల్ను అభివృద్ధి చేసిన డిఆర్డిఓకి చెందిన సంస్థలు ఏవి? ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, పూణే. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల దాడులతో నష్టపోయిన వారికి ఇచ్చే వివిధ నష్టపరిహారాలను పెంచుతూ అటవీశాఖ 2023 డిసెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో సరికానిది ఏది? అటవీ జంతువుల దాడిలో మరణిస్తే ఇచ్చే రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. కరెక్ట్. స్వల్పంగా గాయపడితే ₹1,00,000, తీవ్రంగా గాయపడిన వారికి శాశ్వత అంగవైకల్యం వస్తే ₹1,00,000 ఇస్తారు. ఈ దాడుల్లో పశువులు మరణిస్తే గరిష్టంగా 50,000, ఒకవేళ పంట నష్టం జరిగితే 6,000 నుంచి 7,500 పెంచారు. పూర్తిది రాంగ్. సరికానిది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం సబ్మెరైన్ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్ళి ద్వారకాను చూడవచ్చు. ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ మజగావ్ నౌకా నిర్మాణ సంస్థ ఇటీవల ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు సంబంధించిన అంశంపై ఒప్పందం కుదుర్చుకుంది. సమాజంలో హెచ్ఐవి బాధితులపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్లైన్తో కేఎఫ్ పాజిటివ్ను ఎక్కడ ప్రారంభించారు? సౌత్ కోల్కతా, పశ్చిమ బెంగాల్. సరికాని అంశం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించారు. తొలి ఉచిత టికెట్ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. చేయూత పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతూ డిసెంబర్ 9 లోగో పోస్టర్ ఆవిష్కరణ. నీతి ఆయోగ్ డిసెంబర్ 7న ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకుల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న తిర్యానీ బ్లాక్ తెలంగాణలోని ఏ జిల్లాలోనిది? కొమ్రంభీం, ఆసిఫాబాద్. వాణిజ్య నౌకలపై హుతీ తిరుగుబాటుదారుల దాడులు అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఎడారి యోధులు పేరుతో సముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన దేశాలు? ఫ్రాన్స్, యుఏఈ, భారత్. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రక్తహీనత లేని తెలంగాణ, ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జనవరి 24న ఎక్కడ ప్రారంభించారు? సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. సరైన వాక్యం గుర్తించండి. షాపూర్ కండి ఆనకట్ట పూర్తవడంతో 2024 ఫిబ్రవరి 25 నుంచి పాకిస్తాన్కు రావి జలాలను భారత్ పూర్తిగా నిలిపివేసింది. సరైన వాక్యం గుర్తించండి. యుఎన్డిపి 2023-24 మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐ నివేదికను మార్చి 14లో విడుదల చేసింది. బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రిమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ పేరుతో నివేదిక రిలీజ్ అయింది. 2022 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచీలో మొత్తం
190 దేశాలకు గాను ఇండియా 134వ స్థానంలో నిలిచింది. తెలంగాణ వర్తమాన అంశాలకు సంబంధించి సరికానిది. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బోగ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం పొందిన తెలంగాణలోని ఆలయాలు ఏవి? యాదాద్రి నరసింహస్వామి దేవస్థానం, వర్గల్ సరస్వతి మాతా మందిరం. చార్టర్ చట్టం 1793 గురించి ప్రకటనలు. సరైనది ఏది? కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యునిగా నియమిస్తే తప్ప కొనసాగకూడదని చట్టం ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మరియు వారి సిబ్బందికి భారతీయ ఆదాయం నుండి చెల్లించాలని నిర్దేశించింది. భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఇది దేశంలో ద్విసభ మరియు ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశిస్తుంది. ఇది మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్ల నుండి ప్రాంతీయ బడ్జెట్లను వేరు చేసింది మరియు ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ తమ బడ్జెట్లను రూపొందించడానికి అధికారం ఇచ్చింది. రాజ్యాంగ పరిషత్ గురించి ఈ కింది జాతరను పరిగణించింది. కమిటీ సబ్ కమిటీ నేతృత్వం వహించింది. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కరెక్ట్. రాష్ట్ర కమిటీ జేఎల్ నెహ్రూ కరెక్ట్. జాతీయ జనాభా రిజిస్టర్ గురించి కింది ప్రకటనలను పరిగణించండి. సి మాత్రమే కరెక్ట్. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ జనాభా రిజిస్టర్కు నోడల్ ఏజెన్సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రకటన సరైనది ఏది? రాష్ట్రపతి సిఫారసుపై తప్ప ప్రయోజనాల కోసం ఎలాంటి బిల్లులను ప్రవేశపెట్టలేరు. ఏ మాత్రమే కరెక్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.